గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయ్యింది. దాంట్లో ఏం డిస్కస్ చేసాం అనేటువంటి నాకు చూసినట్లయితే మనకి మేజర్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు ఉన్నాయమ్మా, అవి మాత్రం దీంట్లో మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఏంటి అంటే ఇట్ ఈస్ గ్యాల్వానిక్ సెల్స్. గ్యాల్వానిక్ సెల్ ఏదైతుందో దానికి సంబంధించి డానియల్ సెల్ ఎక్స్ప్లెనేషన్ రాయాలి. తర్వాత హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి చదవాలి. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ చూడాలి. దాని తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లో ఫారడేస్ లాస్ ఎన్ని ఉన్నాయండి? ఫారడే ఫస్ట్ లా, సెకండ్ లా రెండు కూడా ఒకసారి చూడాలి. హియర్ ఇట్ ఇస్ ఫారడే ఫస్ట్ లా, సెకండ్ లా. దాని తర్వాత వీటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే దీనికి సంబంధించి ఒకే ఒక ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం చూసినట్లయితే సరిపోతుంది. ఇది మేజర్గా మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీలో చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్. ఇట్ ఈస్ గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నావు? డానియల్ సెల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి అది చదవాలి. దాని తర్వాత హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతుందో దాని గురించి చదవాలి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని మాట్లాడాలి. దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లం చూడాలి. దాని తర్వాత ఫారడేస్ లా చూడాలి. ఇవి మేజర్గా మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఎక్కడితో ఈ యొక్క కంటెంట్ ఏదైతుందో అది కంప్లీట్ అయింది. దెన్ వెరీ ఈజియెస్ట్ చాప్టర్ అండి దట్ ఈస్ కెమికల్ కైనెటిక్స్. The name of the chapter is chemical kinetics. కెమికల్ కైనెటిక్స్ జనరల్గా కైనెటిక్స్ అనేటువంటి వర్డ్ మీకు ఫిజిక్స్లో వింటారు. ఈ కెమికల్ కైనెటిక్స్ అనేటువంటిది ఎలా మాట్లాడతాం అంటే ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి మాట్లాడతారు. అంటే ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ మనం డిసైడ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక రియాక్షన్ అనేటువంటిది చూసినట్లయితే అది ఎలా ఉంటుందండి? దేని రియాక్షన్ అంటామమ్మా? ఇన్ దిస్ రియాక్షన్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ reactants are converted into products. This process is called reaction అని చెప్పి. రియాక్షన్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి ఏం జరుగుతుందండి? రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేని కింద కన్వర్ట్ అవుతాయమ్మా? ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇలా కన్వర్ట్ అవడంలో మనం దీన్ని ఈ యొక్క చాప్టర్ ఏదైతుందో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి చెప్తాడు. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రియాక్షన్ జరిగే కొద్దీ ఏం జరుగుతుందండి? వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ డిక్రీజ్డ్. At the same time, there is a increase in the concentration of the products. ఒక రియాక్షన్ జరిగింది అనేటువంటిది ఎలా చెప్తామంటే ఆ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే టైంలో సైమల్టేనియస్గా ఏం జరుగుతుంది? ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లో ఇంక్రీజ్ వస్తుంది. ఇలా there is a decrease in the concentration of the reactants. At the same time, there is a increase in the concentration of the products. With respect to timing, with respect to time, ఇలా with respect to time తో వాటిలో ఉన్నటువంటి చేంజ్ చెప్పినట్లయితే దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ రియాక్షన్. మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అరటిగెల ఉందాం.
ఒక అరటిగల ఉంది ఇలా. ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో మనకి మామూలుగా వదిలేసి చెట్టు నుంచి కొట్టేసిన తర్వాత ఇది మామూలుగా ముగ్గాలి అంటే మ్యాక్సిమం ఎన్ని రోజులు పడుతుందంటే ఎంత లేదన్నా సరే ఒక 5 days పడుతుంది. అలా కాకుండా ఇది మనం ఈ రోజు కోసం రేపే మన ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి రేపటి కావాలి, ఇది ముగ్గుపోయి కావాలి. అప్పుడు ఏం చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే దాంట్లో కార్బన్ అనేటువంటిది లేకపోతే మనకి స్ప్రే చేసినటువంటి కార్బన్ స్ప్రే ఉంటుంది కదండి, పింక్ కలర్లో సొల్యూషన్ ఉంటుంది. కార్బన్ స్ప్రే చేసినటువంటి ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో దీనిలో ప్లే చేసినట్లయితే ఏమవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి 5 days లో మొక్కవలసినటువంటి గెల ఏదైతే ఉందో అది ఒక్క రోజులోనే ఇంకిపోతుంది. ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి ఫైనల్ గా రియాక్షన్ ఏంటి, ఇక్కడ అరటి పండు మొక్కడం అనేటువంటిది ఏదైతే ఉందో అది రియాక్షన్ అయింది. ఈ ప్రాసెస్ మనకి మామూలుగా చేసినట్లయితే ఎంత జరుగుతుంది, 5 days పడుతుంది. నువ్వేం చేస్తావు, ఇక్కడ ఒక క్యాటలిస్ట్ లాంటిటువంటిది వాడి ఏం చేస్తావు అంటే ఆ రియాక్షన్ అనేటువంటిది సింగిల్ డేలో కంప్లీట్ చేస్తావు. ఇలా ఒక రియాక్షన్ అనేటువంటిది మనకి ఎంత తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది అనేటువంటిది ఏదైతే మనం చెప్తుందో దాన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తాను. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఒక రియాక్షన్ అనేటువంటిది ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి దేంతో తెలియజేస్తుంది అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తుంది. దేంతో విత్ రెస్పెక్ట్ టు టైమింగ్. దీనికి ఒక డెఫినేషన్ వైజ్ లో మాట్లాడుకున్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ there is a change in the concentration. It is change. Change means there is a decrease in the concentration of the reactants, while at the same time there is a increase in the concentration of the products in unit time. In one unit time లో మనకి దీంట్లో వచ్చినటువంటి కాన్సంట్రేషన్ వచ్చినటువంటి డిక్రీజ్ లేదా దీని యొక్క కాన్సంట్రేషన్ లో వచ్చినటువంటి ఇంక్రీజ్ మనకి ఏదైతే చెప్తుందో దాన్ని ఏమంటామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అని చెప్తామండి. జనరల్ గా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది చూసినట్లయితే మనం ఏ రకంగా రాస్తామంటే దేనికి రిలేషన్ ఇది ద రిలేషన్ బిట్వీన్ దట్ కాన్సంట్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమింగ్. అది ఎలా చెప్పాలి అంటే ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరీ ఇన్స్టెంట్ అంటే ప్రతి సందర్భంలో కూడా మనకి దీంట్లో వచ్చినటువంటి చేంజ్ ఏదైతుందో ఇట్ ఈస్ సింప్లీ ఇండికేటెడ్ విత్ d/dt విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఒక రియాక్షన్ ఇలా ఉందండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతవరకు జరిగింది అనేటువంటిది d/dt చెప్తాం. అంటే ఎవరి ఇన్స్టెంట్ అంటే ప్రతి సందర్భంలో కూడా ఏది ఇండికేట్ చేస్తామంటే d/dt అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం. ఏమండి అలా కాకుండా మొత్తం ఓవరాల్ యావరేజ్ చేంజ్ ఏదైతే ఉందో అంటే రియాక్టెంట్స్ అనేటువంటిది ప్రొడక్ట్స్ గా మారినప్పుడు వచ్చేటువంటి చేంజ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ యావరేజ్ ఇండికేటెడ్ విత్ లైక్ దిస్ d/ΔT తో చెప్తారు. మా డెల్టాకి డీకి వేరియేషన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ప్రతి సందర్భంలోనూ కూడా చెప్పేటువంటిది ఏదైతుందో అది d/dt అని. అలా కాకుండా మనకి మొత్తం రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి చేంజ్ ఏదైతుందో దాని గురించి మాట్లాడేటువంటిది ఏంటండి d/ΔT తో చెప్తాం. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ రిటన్ లైక్ దిస్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది ఎలా చెప్తామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందంటే చేంజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అట్ ది సేమ్ టైం ఇట్ ఇస్ ఆల్సో ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్. దానికి దీనికి ఏ రకంగా రిలేషన్ లో ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే చేంజ్ ఉంది అంటే రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే
మనకి రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ లో డిక్రీజ్ వస్తుంది. ఆ డిక్రీజ్ ఏదైతే ఉందో ఆ డిక్రీజ్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే విచ్ ఇస్ ఇండికేటెడ్ విత్ మైనస్ సైన్. అంటే సపోజ్ విచ్ ఇస్ మైనస్ d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇలా మాట్లాడినట్లయితే ఇది విత్ రెస్పెక్ట్ ఏంటి రియాక్టెంట్స్ ఏంటి. అట్ ది సేమ్ టైం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి ఏదైతే ఉందో దాని ప్రొడక్ట్స్ ఎలా ఉంటుంది d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటుంది. అంటే ఈ రకంగా ఉంటుంది. ఎలా ప్రపోర్షనల్ ఉంటుందమ్మా రేట్ ఆఫ్ రియాక్షన్ రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ కి ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మైనస్ అంటే ఇక్కడ మైనస్ అనేటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఇండికేట్స్ ద డిక్రీజ్ ఇన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. మనకు అర్థమవుతుంది కదా రియాక్షన్ ఇలాగా ఇది జరిగింది అంటే ఏమవుతుందంటే దీని కాన్సంట్రేషన్ తగ్గి క్రమక్రమంగా ఏమవుతుంది ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అది ఇప్పుడు దీన్ని యావరేజ్గా మనం చెప్పాలి అంటే ఒక రియాక్షన్ సంబంధించి ఎలా చెప్తామండి d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d/dt ఆఫ్ ప్రొడక్ట్స్ బై dt అని చెప్తాం. ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ దేని నుంచి అండి రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు ఇలా చెప్తాం. ఎప్పుడు ఇది యావరేజ్ లో ఉన్నటువంటి విషయంలో మనకి రేట్ ఆఫ్ ఈక్వేషన్ రాయమంటాడు. రేట్ ఆఫ్ రియాక్షన్ రాయమంటే మనకి ఈ రకంగా రాయాలి. ఫస్ట్ సపోజ్ మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను దానికి ఎలా రాయాలో చూద్దాం. దేర్ ఈస్ ఏ రియాక్షన్ లైక్ దిస్ దట్ ఈస్ H2 ప్లస్ I2 ఆర్ H2 ప్లస్ Cl2 gives rise to NaCl ఉంది. అంటే ఆ రియాక్షన్ సంబంధించి రేట్ ఆఫ్ రియాక్షన్ రాయమన్నారు అనుకోండి విత్ రెస్పెక్ట్ టైము ఎలా రాయాలంటే ఈ యొక్క రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేషన్ వచ్చినటువంటి డిక్రీజులు రాయాలి ఫస్ట్. అంటే therefore d/delta/delta T of concentration of H2 equal to d/dt of concentration of Cl2 equal to ఇక్కడ ఏం రాయాలంటే మైనస్ రాయాలి. ఇక్కడ మైనస్ ప్లేస్ చేస్తాను. మైనస్ ప్లేస్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి ఈ యొక్క కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి డిక్రీజ్ మైనస్లు పెట్టామంటే ఓహో ఇవి రియాక్టెంట్స్ అనేటువంటి మీనింగ్. ఇంకా ఫైనల్ ఇక్కడ ఏదైతే ఉందో అది న్యూమరేటర్ లోకి వస్తుంది. దట్ మీన్స్ 2 వల్ల ఏమవుతుందంటే 1/2 కింద చేంజ్ అవుతుందండి. దట్ ఈస్ 1/2 దట్ ఈస్ కాన్సంట్రేషన్ ఆఫ్ HCl కింద రాయాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇది 2 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈస్ ఎ రియాక్షన్ లైక్ దిస్ దట్ ఈస్ 5Br మైనస్ ప్లస్ BrO3 మైనస్ ప్లస్ 6H2O 6H2 ఇచ్చింది. gives rise to ఇలా ఉన్నటువంటి దానికి ఏది వచ్చిన ఛాన్స్ ఉందంటే ఈ బిఆర్లు ఎన్ని ఉన్నాయండి మొత్తం అక్కడ 5 ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మొత్తం 6. ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఏం జరుగుతుందంటే 6 HBr ఫామ్ అయ్యింది. ప్లస్ దాంతో పాటు మీకు ఏం జరిగింది ఇక్కడ బిఆర్ తీసుకున్నట్లయితే 3 ఉన్నాయి అంటే 3H2O ఫామ్ అయ్యింది. ఇది ఒక ఈక్వేషన్ కింద తీసుకున్నట్లయితే మనకి ఇది ఎలా రాయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో రియాక్టెంట్స్ అది ఎక్కడ రాయాలండి డినామినేటర్లో వస్తాయి అంటే -1/5 delta T Br మైనస్ దట్ ఈక్వల్ ప్రతి దానికి మధ్యలో ఈక్వల్ రాయాలండి ప్లస్ కాదు. ఏం రాయాలండి రియాక్టెంట్స్ కి ప్రొడక్ట్స్ కి మధ్యలో ఏమున్నాయంటే ప్లస్లు ఉన్నాయి. బట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని అర్థం ఏంటంటే ఓహో రియాక్టెంట్స్ లో దాని యొక్క కాన్సంట్రేషన్ డిక్రీజ్ అవుతుంది అనేటువంటి మీనింగ్. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏమీ లేదంటే అనుకున్నట్టు అండి 1 ఉన్నట్టు కదా 1 ఉన్నా లేకపోయినా ఉంటే దట్ ఈస్ d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ BrO3 మైనస్ నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. 6 అనేటువంటిది ఏదైతే ఉందో అది 1/6 అవుతుంది. d/dt ఆఫ్
కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O అవుతుంది. ఇవన్నీ ఏంటి చేంజ్ ఇన్ మైనస్ రియాక్టెన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే మైనస్ సింబల్ ప్లేస్ చేయాలి. ఇలా మైనస్ సింబల్ ప్లేస్ చేయాలి. దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇవి ప్రొడక్ట్స్ కాబట్టి ఏం చేయాలంటే ప్లస్ సింబల్ ఉంచాలి. అంటే ఏంటి 1/6 d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ HBr దట్ ఈక్వల్ టు 1/3 d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ H2O రాయాలి. ఈ రకంగా మనకి ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫార్ములాగా ఈ రకంగా రాస్తారు. అమ్మా ఇది 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఇది ఎగ్జాంపుల్ 2, ఇది ఎగ్జాంపుల్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఎలా తీసుకొచ్చంటే సింపుల్ ఉన్నటువంటిది హెచ్ఐ తీసుకుంటుంది. ఇలాగా మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ 3 ఎగ్జాంపుల్ ఏదో 2 మార్కులు ఇచ్చినా మీకు ఆశ్చర్యపడట్లేదు. ఏంటంటే ఏడది 2HI ఇచ్చేది. 2HI is raised to H2 plus I2 అనేటువంటి స్ప్లిట్ అయ్యిందంట. ఇప్పుడు దీనికి రాయాలంటే ఎలా రాయాలి? ఇది రియాక్టెన్స్, ఇది ప్రొడక్ట్స్ కదా. అంటే ఇక్కడ మైనస్ ప్లేస్ చేయాలి కాబట్టి -1/2 d/dt ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ T అనేటువంటిది మనకి టైం. ఇప్పుడు వరకు T అనేటువంటిది క్యాపిటల్ T కి స్మాల్ t కి వేరియేషన్ ఏంటి అనేటువంటిది చూసినట్లయితే హియర్ క్యాపిటల్ T ఇండికేట్స్ దట్ టెంపరేచర్. క్యాపిటల్ T అనేటువంటిది మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే టెంపరేచర్ ఇండికేట్ చేస్తుంది. స్మాల్ t అనేటువంటి దేన్ని ఇండికేట్ చేస్తుంది? విత్ ఆల్వేస్ ఇండికేట్స్ టైం అని తెలియజేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఇది ఎలా రాస్తాం? -1/2 d/dt ఆఫ్ ఏంటంటే ఇక్కడ HI దట్ ఈక్వల్ టు d/dt ఆఫ్ ఏమీ లేదంటే ఇక్కడ ఏమన్నట్టు 1 అన్నట్టు. ఇట్ ఈస్ delta/delta T ఆఫ్ H2 ప్లస్ delta/delta T ఆఫ్ I2 కింద అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి రేట్ ఈక్వేషన్ ఏమంటే ఈ రకంగా కాన్సెప్ట్ ప్లస్ కదండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈక్వల్ టు ఉంటుంది. రియాక్టెంట్ ఒకటే ఉంది కాబట్టి దీనికి మైనస్ ఇలా ప్లేస్ చేస్తుంది. ఇది ఈ రకంగా మనకి ఈ యొక్క రేట్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇలా రాయాలి. అండి రేట్ ఆఫ్ రియాక్షన్ కి యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. It is units for rate of reaction. Units for rate of reaction. Units for rate of reaction అని ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ రేట్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ద చేంజ్ ఇన్ ద మైనస్ d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద d/dt ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇలా రాస్తాం కదా. దీంట్లో ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఇది కాన్సంట్రేషన్ అండి. రియాక్టెన్స్ యొక్క కాన్సంట్రేషన్ కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ కాన్సంట్రేషన్ బై టైం అండి. కాన్సంట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చెప్తామండి? మోల్స్ పర్ లీటర్ అండి. మోల్స్ పర్ లీటర్ చెప్పినట్లయితే అది కాన్సంట్రేషన్ అండి. అలా కాకుండా టైం ఎప్పుడు కూడా ఎలా చెప్తామంటే సెకండ్స్ లో చెప్తాం. దాని నుంచి మనకి రేట్ ఈక్వల్ ఏమవుతుందంటే మోల్స్ పర్ లీటర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మొత్తం అంతా కలిపి రాసినట్లయితే మోలు లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. ఇది ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించినటువంటిది అండి? రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించి మనకి యూనిట్స్ ఈ రకంగా ఉంటాయి. రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించినటువంటి యూనిట్స్ ఈ రకంగా మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఇది మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ఇంట్రడక్షన్ కింద ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలండి. ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజు నేర్చుకున్నటువంటి కంటెంట్లో మీకు మెయిన్ ఇది ఏదైతే ఉందో
ఇది గుర్తుండాలి. తర్వాత దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అల్టిమేట్ ఫైనల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అది గుర్తుండాలి. ఇది గుర్తున్నట్లయితే రేపు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి విషయం గురించి డిస్కస్ చేద్దాం. మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్ అసలు ఎలా ఉంటాయి, వీటిని ఎలా చేయాలి, కాన్సన్ట్రేషన్స్ అనేటువంటివి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటివి చూద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ కూడా ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఈరోజు మనం నేర్చుకున్నటువంటిదల్లా రేట్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుందాం. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ రకంగా వచ్చింది. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వైజ్ లో చెప్పి నువ్వు మ్యాథమెటికల్ ఫార్మ్ నువ్వు డెవలప్ చేసినట్లయితే అది ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అండి. రేట్ ఎక్స్ప్రెషన్ ఈ రెండింటికి ముందు ఆర్డర్ ఏముంటుందంటే రేట్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంటుందండి. రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది రేపు క్లాస్లో మొత్తం ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూసాను ప్రతిదీ. రేపు క్లాస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ చూడండి అండి. మిగతా రేపు పొద్దున్న డిస్కస్ చేయొచ్చు.